ప్రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే అబ్రహాము గారు తన పనివారైనటువంటి వారితో చెప్తా ఉంటున్నాడు. అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించుట విషయంలో ఎక్కడ అద్భుతమైనటువంటి కార్యము జరిగింది అనే విషయాన్ని మనము పరిశీలన గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి రీతిలో అబ్రహాము గారు ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించాడు. నిజముగా అబ్రహాము గారిని మనం గమనించినట్లయితే తన జీవితంలో విశ్వాసులకు తండ్రిగా నియమించబడ్డాడు అంటే అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరచాడండి. ఇక్కడ తనకు ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును ఎంతగా ప్రేమించాడు అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే, కుమారుడైనప్పటికీ చాలా ప్రేమించాడు. అదే సమయంలో కూడా దేవుడు ఆ కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు నిజముగా అబ్రహాము బలిగా అర్పించడానికి ఏ మొహమాటము లేకుండా ఆ యొక్క పర్వతానికి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పర్వతానికి తీసుకువెళ్ళిన సమయంలో అక్కడున్న పనివారితో అంటారు, ఇగో మీరు గాడిదలను పెట్టుకొని ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా తిరిగి వస్తాం. అంటే అక్కడ ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము చూడు కదా. ఈ విషయంలో మనం గమనించినట్లయితే నిజంగా అబ్రహాము తన హృదయంలో తన కుమారుణ్ణి ఎప్పుడో చంపేశాడు, అర్పించేశాడు దేవుడికి కదా. అట్లా ఆ విధముగా అర్పించేశాడు కాబట్టే అంత బలమైనటువంటి నమ్మకము చేత, విశ్వాసము చేత ఆ యొక్క పర్వతము యొద్దకు వెళ్ళినట్టుగా మనము చూస్తాం. మ్రొక్కి మరలా వస్తాము అంటే మరలా మేమిద్దరము కలిసి వస్తాం అని వారికి భరోసా ఇస్తున్నాడండి కదా. నిజముగా దేవుని విషయంలో కూడా దేవుడు అనుకున్నాడు, నువ్వు అధికముగా నీ కుమారును ప్రేమిస్తున్నావు అబ్రహాం అని అనుకున్నాడు. కానీ అబ్రహాము, నువ్వెప్పుడైతే నీ ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అంటే మోహమాటము లేకుండా, వెనుకంచ వేయకుండా ఆటోమేటిక్గా దేవుని సన్నిధికి అర్పించాలని ఆటోమేటిక్గా తీసుకొని వచ్చాడు. నిజముగా మన దేవుడు బలులు అర్పించే దేవుడు కాదండి. ఆయన ప్రాణాలను, హత్యలను అడిగే దేవుడు కాదు. కానీ అబ్రహామును తన హృదయము ఏ విధమైనటువంటి పరిస్థితిలో విశ్వాసము కలిగి ఉంది అని ఆ నమ్మకంలో పరీక్షించడానికే అబ్రహాముకు అలాంటి పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము ఆ యొక్క పరీక్షలో విన్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరలా మేము మొక్కి వస్తామని అద్భుతముగా నమ్మకము చేత, విశ్వాసము చేత ఆ యొక్క పనివారికి చెప్పినట్టుగా మనం చూస్తాం ఈ యొక్క వచనంలో. కాబట్టి మన జీవితంలో కూడా నిజముగా దేవుడు బలులు అర్పించే దేవుడు కాదు, నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది అన్న విషయంలో గ్రహించే దేవుడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవునికి మన హృదయాన్ని అర్పించాలి. కానీ మన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనల చేత, అనేకమైనటువంటి విగ్రహారాధనల చేత మన హృదయాన్ని పాడు చేసుకునే విధముగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి అబ్రహాము ద్వారా, అతని జీవితము ద్వారా మనం ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడు ఏదైతే సమర్పించండి అని అడిగినప్పుడు వెంటనే మనం వెనకంచ వేయకుండా సమర్పించే జీవితము మనలో ఉండాలి. దేవుడు సమర్పణ అంటే నీ బలులు, ఆస్తులు, అంతస్తులు అడగడండి. నువ్వేదైతే పాపము చేస్తున్నావో, ఏదైతే అక్రమంగా జీవిస్తూ ఉంటున్నావో, అన్యాయముగా జీవిస్తున్నావో, దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని దాన్ని వదిలిపెట్టు, నేను ఆశీర్వదిస్తాను, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాను అని అనినప్పుడు ఆ యొక్క కార్యమును నీ జీవితంలో తీసివేయడానికి సిద్ధముగా ఉండాలి. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉంటున్నాడు. నేటి దినం వరకు నీ హృదయం ఎలాంటి పరిస్థితిలో ఉందో
నీకే తెలుసు. కాబట్టి ఈ సమయంలో ఒక హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే. మహోన్నతుడ, జీవము కలిగిన తండ్రి, మీకే స్తుతి స్తోత్రము. నిజముగా ప్రభా, అబ్రహాము జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను మేము రుచి చూసామయ్యా. అటు విశ్వాసమును, నమ్మకమును తండ్రి మాకు కూడా మీరు దయచేసి నిత్య నిబంధన కొరకు మేము ఎదురు చూసి మా హృదయార్పణముగా నీ కొరకు జీవించే కృపను, ధన్యతను తండ్రి మీరే మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.